హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మహాపత్రికతో మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మనం టాప్ న్యూస్ చూసుకుంటే ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం, రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాము. ఎల్ నినోకి రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలను చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇక్రిషాట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం పరిస్థితులను ప్రతిరోజు జిల్లా వారీగా సమీక్షిస్తూ రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిస్థితులను సమీక్షించగా 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, మిగిలిన 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులను ఉన్న జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు సూచించే ప్రతి యాజమాన్య చర్య రైతుల వరకు చేరేలా వ్యవసాయ శాఖ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని శాస్త్రీయ విధానాలతో ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో డిఎస్ఆర్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి వారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేయాలని, అందులో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రానున్న వారానికి నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనాలను పొందుపరచాలని తెలిపారు. డ్రై స్పెల్ ఏర్పడే అవకాశాలు, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులు, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై సమగ్ర సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. సో ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి ఎల్ నినోతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారట జిల్లా కలెక్టర్లు, అధికారులు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు అందరితో సమన్వయం ఏర్పాటు చేసుకొని, సో ఒకవేళ ఎల్ నినో ప్రభావం వస్తే, వర్షపాతం అట్లా నమోదైతే దానికి అనుగుణంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టాలనేటువంటి నేపథ్యంలో మొత్తం కూడా బాగుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎల్ నినో తట్టుకునే విషయంతో ఆ విధంగానే మేము ముందడుగులు వేస్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు, సో గట్టి చర్యలు చేపడుతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు అంట, బిల్లుకు జేపీసీ కీలక సవరణలు, నేరం రుజువైతేనే శాశ్వత అనర్హత. ఇది మంచిది, ఇది నిజంగా చాలా మంచిది. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు అంట. మరి అది అన్ని పదవులు రద్దు కావాలి, ఈ ఉత్తుత్తి సర్పంచ్, ఎంపీడీసీలు ఇట్లా కాకుండా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వారు కూడా అన్నీ రద్దు కావాలి. అట్లయితే బాగుంటుంది. చూద్దాం అసలు ఈ వార్త ఏంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధి పదవి రద్దు బిల్లులో కీలక మార్పులను సూచిస్తూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసింది. వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రజాప్రతినిధి పదవి స్వయంచాలకంగా రద్దవుతుందనే ప్రతిపాదనలో సవరణలు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. నేరం కోర్టులో రుజువయ్యే వరకు పదవిని శాశ్వతంగా రద్దు చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ వంటి అంశాలతో పాటు ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ బిల్లుపై అధికార ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు మంత్రులు, ముఖ్యమంత్రులు వివిధ కేసుల్లో జైల్లో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగడం రాజకీయ న్యాయపరమైన చర్చలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించినట్టు పేర్కొంటున్నారు. అయితే రాజకీయ కక్ష సాధింపుతో నమోదయ్యే కేసుల కారణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముందస్తుగా తమ పదవులను కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని జేపీసీ అభిప్రాయపడుతుంది. సవరణల ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులో మాత్రమే సస్పెన్షన్ నిబంధన వర్తించేలా ప్రతిపాదించారంట.
ఇక 30 రోజులు మించి జైల్లో ఉంటే అతని యొక్క పదవి రద్దయిపోతుందంట. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పెట్టాలని, కొందరు పెట్టద్దు అని. నన్ను అడిగితే ఇది పెడితేనే కరెక్టు. ఇక దొంగవలో దొరవలో నిజాయితీ పరుడవలో ఈ క్రైములు చేసేటోళ్ళు రాజకీయాలు రాకుండా అయిపోతారు. సగానికంటే ఎక్కువ క్రైమ్ ఈ దొంగలే ఉండరు రాజకీయ నాయకులు మన దేశంలో. నన్ను అడిగితే దొంగలే. నువ్వు చూడు, ఖచ్చితంగా రౌడ్ షీటర్ అయినా నమోదే ఉంటుంది, ఏదో ఒక క్రైమ్ కేసు అయినా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు దేశంలో సగటు కంటే ఎక్కువ చెప్తున్నాను నేను. 100% ఉంటే మినిమం ఒక 45-50% వరకు దొంగలే ఉంటారు. ఈ రౌడ్ షీటర్లు, ఈ క్రైమ్ రేటు ఉన్నోళ్ళే. 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే జైల్లో ఆ పదవి రద్దు అయిపోతుందట. ఆ కేసు రుజువు అయ్యే వరకు తాత్కాలికంగా సస్పెండ్ అవుతారట. ఒకవేళ రుజువు అయితే వీడు తప్పు చేసిందని చెప్పి చేస్తే శాశ్వతంగా పదవి రద్దు చేస్తారట. బాగుంది ఇది. అసలు నన్ను అడిగితే 30 రోజులు జైల్లో కాదు, ఎలాంటి పోలీస్ కేసులు ఒక్కటి కూడా లేని వ్యక్తులే రాజకీయాలు రావాలని పెడితే అప్పుడు నిజంగా దేశం బాగుపడుతుంది. అప్పుడు ఎవరు వస్తారు? విద్యావంతులు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఒక ప్యాషన్తో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సమాజంలో మన రాష్ట్రాన్ని మన ఊరిని ఈ విధంగా ముందుకు తీసుకురావాలనేటువంటి వాళ్ళే అప్పుడు రాజకీయాలకు వస్తారు. పోలీస్ కేసు ఒక్కడున్నా కూడా ఇప్పుడు ఏది ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికే ఎలాంటి ఒక కేసు కూడా ఉండదని చెప్తారు. అలాంటి ప్రభుత్వం నడిపించడానికి ఎన్ని కేసులున్నా పర్లేదా? అది కరెక్ట్ కాదు కదా. పోలీస్ కేసు ఉన్నట్టయితే రాజకీయాలకు రావద్దు, రాజకీయాల్లోకి మీకు రానికి అర్హత లేదు, ఎమ్మెల్యే టికెట్కి ఇవ్వడానికి అనర్హుడు, ఎమ్మెల్సీకి అనర్హుడు, జెడ్పీటీసీకి అనర్హుడు, ఎంపీటీసీకి అనర్హుడు, ఈవెన్ వార్డు మెంబర్కి కూడా అనర్హుడు అని చెప్పేసి పెడితే అప్పుడు ఊర్లు బాగుపడతాయి, నగరాలు బాగుపడతాయి, మండలాలు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి. వెరసి అప్పుడు దేశం ఒక అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. పోలీస్ కేసు లాంటివి ఏం లేకుండా ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పేసి ఒకటి తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం అలాంటి ఒకటి తీసుకురండి. దేశం మొత్తం మీకు ఫ్యాన్స్ అయిపోతారు. అప్పుడు కేవలం చదువుకున్న వాళ్ళే వస్తారు రాజకీయాలకి. సో ఇప్పుడు ఇదైనా బాగానే ఉంది. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు, ఇది కూడా బాగానే ఉంది. చూద్దాం మరి ఇది. కూటమి ఉక్కుపాదం, ఫేక్ గొట్టం బాబుల భరతం పడుతున్న సర్కార్, పత్రిక స్వేచ్ఛ ముసుగులో రెచ్చిపోతే జైలుకే. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుంది. గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన ఫేక్ యూట్యూబర్లు, సోషల్ మీడియా సైకోల ఆటలు కట్టించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని సర్కార్ నడుము బిగించింది. సమాజంలో ద్వేషాన్ని రగిల్చి వ్యక్తుల ప్రతిష్టను దిగదార్చేలా, ప్రజాస్వామ్య విలువలకే పాతరేసేలా అసత్య ప్రచారాలు చేసేవారికి ఇకపై ఏపీలో నూకలు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించిన ఒక రావణుడి తరహా కరుడుగట్టిన యూట్యూబర్లపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం తమ ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టింది. సమాజానికి చేటు చేసే శక్తులతో పెట్టుకుంటే చట్టబద్ధంగా రఫ్ వాడించేస్తామని కూటమి సర్కార్ చేతల్లో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లోని కలుపు మొక్కలను సమూలంగా ఏరివేరుతుంది. ఈ చర్యల ద్వారా కేవలం ఒకరిద్దరిని అరెస్ట్ చేసి వదిలేయడం కాకుండా వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. యూట్యూబర్ల పేర్లతో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే శక్తులు, వారి వెనుక ఉండి నడిపించే రాజకీయ అదృశ్య శక్తులు ఎంతగా గోల చేసినా ప్రభుత్వ నిర్ణయాల్లో అనువంత కూడా మార్పు లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఒకసారి అడుగు ముందుకేశాక వెనక్కి తగ్గితే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిలుతుందనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సంపూర్ణ మార్గదర్శకతో రాష్ట్రంలో పౌరుల ఆత్మగౌరవ పరిరక్షణ ధ్యేయంగా ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా వివరిస్తున్నటువంటి యూట్యూబర్లందరికీ పోలీసుల ద్వారా ముందస్తు నోటీసులు జారీ చేసిన వినూత్నమైన చట్టబద్ధమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం కాదని, స్వేచ్ఛ పేరుతో స్వైర విహారం చేస్తున్న బ్లాక్ మెయిల్లకు హద్దులు గుర్తు చేయడమని మేధావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. నిజంగా ఈ మధ్యకాలంలో ఎట్లయిపోయిందంటే కొంతమంది యూట్యూబర్లు, అందరు కాదు ముందే చెప్తున్నాను నేను, కొంతమంది యూట్యూబర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. సరే మనకు స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలను వాళ్ళని ఏకవచనంతో మాట్లాడడము, వారిని ఇష్టానుసారంగా రోడ్డు మీద పాలేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను బయటేయడము, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లుల గురించి మాట్లాడడము, ఇది పత్రికా స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? పత్రికా స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది అది అట్లా చేస్తే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మనం ఒక వారధిలో పనిచేస్తాం. ఆ సమాచారాన్ని ఇటు చేరవేస్తాం, ఇటు వీళ్ళ బాధలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. మన ఒక ఫోర్త్ పిల్లర్ అది ఏదైనా సరే, శాటిలైట్ కానీ డిజిటల్ కానీ. మనం ఒక జర్నలిస్టులు అన్నప్పుడు అది ఏ జర్నలిస్ట్ అయినా కానీ, డిజిటల్ జర్నలిస్టా, శాటిలైట్ జర్నలిస్టా, ఈ మధ్యకాలంలో వస్తున్నాయి ఇట్లా పేర్లు కూడా, ఆ జర్నలిస్టు, ఈ జర్నలిస్టు, యూట్యూబ్ అది అని. సరే ఎక్కడ చేసినా అతను జర్నలిస్టే. సో నేను డిజిటల్ మీడియా అని చెప్పేసి ఇష్టానుసారంగా వ్యక్తి గురించి ఆ విధంగా మాట్లాడము, వారి వ్యక్తిగత విషయాలు బయటకు మాట్లాడడం అనేది అది పత్రికా స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? కాదు, అది హరాస్మెంట్ అవుతుంది, బ్లాక్మెయిలింగ్ అవుతుంది. అది ఈ మధ్యకాలంలో ఎంతోమంది యూట్యూబర్లు కొందరికి సపోర్ట్ చేస్తూ మరికొందరి జీవితాలను ఎట్లా అంటే ఇక వాళ్ళ జీవితాలు నాశనం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ అన్నీ కాదు, కొన్ని యూట్యూబ్ అయితేనేమి, కొన్ని శాటిలైట్ అయితేనేమి, ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఇక మిగతా వ్యక్తుల గురించి వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్లేదు అంత స్థాయిలో దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ డబ్బులు ఇస్తారు కాబట్టి వీళ్ళకు వాళ్ళ కింద జీతాలన్నట్టు వీళ్ళు ఇక అట్లా ఏం చేస్తారో, వాళ్ళకి ఎవరైతే శత్రు ఉంటారో వాళ్ళ గురించి వీళ్ళు ఇక రోడ్డు మీద వేయాలి, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక మరికొంతమంది యూట్యూబర్లు బ్లాక్మెయిలింగ్, కొంతమంది, అందరు కాదు. బ్లాక్మెయిలింగ్ అంటే మామూలు బ్లాక్మెయిలింగ్ కాదు. మనం చూస్తున్నాం కొంతమందిని ఏ విధంగా ఉన్నారు ప్రజెంట్. మామూలు బ్లాక్మెయిలింగ్ కాదు. మనం ఏమనుకుంటాం, బయట ఇట్లా వచ్చి టీవీ స్క్రీన్ ముందుకు వచ్చి అట్లా ఇట్లా అని చెప్పగానే అబ్బాయి అమ్మ ఏం మాట్లాడుతుండ్రా, అబ్బా అదురా ఇదురా అని చెప్పేసి అనుకుంటాం. వెనక వేసే కథలు వెనకాల జరుగుతాయి. ఒక ఎలాంటి తప్పు చేయని వ్యక్తి, ఒక నిజాయితీగా ఉన్న వ్యక్తిని కూడా వీళ్ళు బట్టబయలు చేస్తారు. రోడ్డును పడేస్తారు. సమాజానికి మంచి చేయాలనుకున్న వ్యక్తిని, మంచి చేసే వ్యక్తిని, మంచి చేసి ఎన్నో అవార్డులు తీసుకున్న వ్యక్తిని కూడా వీళ్ళు రోడ్డు మీద వేస్తారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది. ఇది పత్రికా స్వేచ్ఛ కాదు. ఇలాంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ఉక్కుపాదం మోపుతుంది. ఎవడైనా సరే ఇష్టానుసారంగా మీరు చేసుకోండి, పత్రికా స్వేచ్ఛకు మేము హరించము, మీకు అడ్డు రాము. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఒక బార్డర్ లైన్ ఉంటుంది, అక్కడి వరకే మీరు ఉండాలి. దాన్ని మించి మీరు ముందుకెళ్తే మాత్రం అక్కడ తాట తీస్తూ ఉన్నారు. అలాంటి ఇక్కడ కూడా తెలంగాణ కూడా తీసుకొని రావాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రావణ్ చూసారు కదా, ఫస్ట్లో రావణ్కి మస్తు సపోర్ట్ వచ్చింది దేశవ్యాప్తంగా. ప్రకాష్ రాజ్ అయితేనేమో అక్కడ ఇక్కడ అని చెప్పేసి అన్నారు. ఆయన కథలు ఒక్కొక్కటి బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఎవరు అతని గురించి సపోర్ట్ చేసే వ్యక్తులు లేరు, అతని గురించి మాట్లాడే వ్యక్తులు ప్రజెంట్ లేరు. అయిపోయింది. ఇక మనం ఒకళ్ళని ఎంత చేసినా కూడా మనం దానికి ఆ చేయనికి ఆప్షన్ ఉండదు, సపోర్ట్ చేసినా కూడా. ఇప్పుడు ఇన్ని రోజులు ఎగిరిచారు, నీకు మీరు సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి పిడికిలు బిగించారు, అందరూ అది చేసారు. ఇప్పుడు కొంచెం నిమ్మలం అయిపోయారు అందరూ. సో అక్కడ కూటమి ప్రభుత్వం యూట్యూబర్ల పైన ఇప్పటికే ముందస్తు నోటీసులు జారీ చేసింది. సో హద్దు మిగిలితే అది కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు, వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. షాబాద్ హారు హత్యల కేసులో కీలక మలుపు. నిందితుడు రాజ్ కుమార్ మృతి, సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో గుర్తించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యకు గురైన సంచలన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం సోమవారం కొత్తూరు మండలం పంజల గ్రామ పరిసరాల్లో లభ్యమైంది.
మృతదేహ సమీపంలో విషం సీసా కూడా లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. రాజ్ కుమార్ మేనమామ ఊర్లో వీడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవడు ఈ దుర్మార్గుడు, ఈ నరరూప రాక్షసుడు, ఒక మానవ మృగం ఈ రాజ్ కుమార్ తెలుసు కదా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6 మందిని అతి దారుణంగా, అతి కిరాతకంగా, అది కూడా కేవలం అరగంట వ్యవధిలోనే చేసిండంట. ఇదంతా అరగంట వ్యవధిలోనే 11 గంటల 10 నిమిషాలకు వాడు ఈ ప్లాన్ స్టార్ట్ చేసిండు. అది 11:40 వరకు మొత్తం పూర్తయిపోయింది. అంటే కేవలం అరగంటలోనే 30 నిమిషాల్లోనే 6 ప్రాణాలను పుట్టన పెట్టుకున్నాడు ఈ నీచుడు. నిన్న ఎట్టకేలకు శవమే కనిపించాడు, చనిపోయి కనిపించాడు. నిన్న వాళ్ళ అన్న వాడి డెడ్ బాడీ దగ్గర బూతులతో తిడుతూ అసలు వీని ఇంత ఈజీగా ఎట్లా విడిచిపెట్టారు సార్, వాడు ప్రశాంతంగా చచ్చిపోయాడు, వీటిలో చచ్చిపోతుంది సార్ అని చెప్పేసి పోలీసులతో అక్కడ వెక్కి ఏడుస్తూ పోలీసులకు చెప్తా ఉన్నాడు ఈ రాజ్ కుమార్ వాళ్ళ పెద్దన్న. మా పరమంతా తీసినవరా, అందరి జీవితాలు నాశనం చేసినవరా నువ్వు, అప్పుడు ఎప్పుడో విషం తాగినప్పుడు అప్పుడే చచ్చిపోయిన అయిపోరా నువ్వు, ఇంత కాకపోయి ఉండేది. అసలు వీడిని టార్చర్ చేసి మీరు చంపేది ఉండే సార్, టార్చర్ చేసి వీడిని గన్తో షూట్ చేయాల్సింది సార్. వాడు మంచిగా ప్రశాంతంగా చచ్చిపోయాడు, ఇంతమంది జీవితాలు రోడ్డు మీద చేసి వాడు మంచిగా ప్రశాంతంగా చచ్చిపోయాడు సార్. ఇద్దరు చిన్నపిల్లలు ఏం చేసిర్రా, నాకని ఇతను నేనే సాదుకుంటున్నాను కదా, నీకు ఎట్లా మనసు వచ్చిందిరా ఆ పిల్లల్ని చంపేయడానికి అని చెప్పేసి బోర్న ఏడ్చిడు ఆ డెడ్ బాడీ వద్ద. సో అక్కడ నిన్న పంజర్ల దగ్గర శివార్లో డెడ్ బాడీ చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తే అక్కడికి వెళ్ళి పోయేసరికి ఆ డెడ్ బాడీ పక్కన విషయం కూడా ఉంది. అదే తాగి చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. అయితే నిన్న డెడ్ బాడీని అక్కడ తీసుకెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వీనికి మనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి సంతకం పెట్టేశారు. అయితే కనీసం ఆ ఊర్లోకి అయితే తీసుకెళ్తామంటే ఊరి పెద్దలు, ఏది ఆ దైవాలు కూడా ఊరి పెద్దలు అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని పోలీసు వాళ్ళకి చెప్పారు, ఆ డెడ్ బాడీ మా ఊళ్ళోకి రావద్దు, మేము ఒప్పుకోమని చెప్పగానే నిన్న చేవేళ్లలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే ఒక అనాథ శివంలా వాడిని అక్కడ దహనం చేయడం జరిగింది. ఇది కథ. ఇప్పుడు వాడు ఏం సాధించాడు, ఏం సాధించినట్టు? నిన్న అందులో ఒక వీడియో హత్యలకు ముందు ఏదైతే ఈ హత్యలు చేద్దామని చెప్పేసి అనుకున్నాడో ఆ ముందే ఒక వీడియో రిలీజ్ చేసుకున్నాడు. ఆ వీడియోలో చెప్పిండు, నన్ను టార్చర్ చేసారు, నన్ను ఆ బాలికనే చెప్తా ఉన్నాడు, నన్ను వాళ్ళే వాడుకున్నారు, నన్ను వాళ్ళే ఇట్లా చేసిర్రు, అప్పుల పాలైనా, నా 2 ఎకరాలు అమ్ముకున్నా, లక్షలు అప్పయింది అని చెప్పేసి ఇక బాగానే మాట్లాడిండు. నేను అందుకే చచ్చిపోతున్నా, ఫస్ట్ ఆ బాలికను, ఆ బాలిక నాయనమ్మను, ఆ బాలిక తల్లిని చంపేసి ఆ తర్వాత నా భార్యను, నా పిల్లని కూడా చంపేస్తా, నాకు ఎందుకంటే నన్ను మొత్తం మోసం చేసారు, నన్ను వాడుకున్నారు డబ్బులకు ఇష్టానుసారంగా, నా డబ్బులు మొత్తం అప్పుల పాలైపోయింది నేను వాళ్ళ వల్లనే, నన్ను బ్లాక్మెయిల్ చేసారు వాళ్ళు, డబ్బులు ఇస్తావయ్యో లేకపోతే నీ మీద ఫోక్సా కేసు పెడతా అని చెప్పేసి బెదిరించారు, లేకపోతే మాకు ఆ పోలీసు తెలుసు ఈ పోలీసు తెలుసు అని చెప్పి మమ్మల్ని నన్ను అది అంత దారుణంగా టార్చర్ చేసారు, ఫోక్సో కేసు పెట్టి నన్ను సమాజంలో నాకు అర్జేసారు, అట్లా అప్పుల పాలైన వీళ్ళ వల్ల పొలం అమ్ముకున్నా, నా బిడ్డలకు నా కొడుకులకు ఏం లేకుండా అయిపోయింది ప్రస్తుతం, పైసలు ఏవైనాయి, ఇటు నా పరువు పోయింది, ఎంత కూడా కారణం వాళ్ళే అని చెప్పేసి ఈ దారుణానికి పాల్పడుతుందని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసాడు శుద్ధపూసలక్క. మొత్తానికి లాస్ట్కి ఏమైంది, అనాథ శివంలో వాడిని ఆడ శ్మశాన వాటికలో ఒక అనాథ శివంలో దిక్కులేని సిచ్యువేషన్లో ఆడ పోలీసులే వాడిని దహనం చేసి పారేసారు. కుటుంబ సభ్యులు సంతకం పెట్టారు, మాకు సంబంధం లేదు వీనికి మాకు అని చెప్పేసి. ఊరికైనా తీసుకుపోదామంటే ఊర్లో వాళ్ళు అందరు కలిసి మా ఊరికి రావద్దని చెప్పేసి పోలీసులు ఏం చేశారు, ఆ శ్మశాన వాటికి ఆ చేవెళ్ళకి పోయి అక్కడనే దహనం చేశారు. ఇది జరిగిన కథ. ఇప్పుడు వీళ్ళు ఏం సాధించిన వారు అంటే ఏం సాధించలేదు, ఒక సమాజానికి ఒక చీడ పురుగులాగానే మిగిలిపోయింది లాస్ట్కు. అయితే ఆ వీడియో చూసి నన్ను అందరూ అబ్బా వీడు కరెక్ట్ పని చేసిండు, వీడు చాలా మంచోడు, వీడు ఎంత మెంటల్ టార్చర్ అనుభవించిండు, నిజంగానే ఆ బాలిక వీడిని నిజంగా వీడు చెప్పినట్టుగా వేధించినట్టుగా లైంగికంగా ఆ కుటుంబ సభ్యులు డబ్బుల కోసం ఇదంతా చేసినట్టుగా అనుకుంటారు, నా మీద ఎలాంటి ఏమి రాదు,
నేనే హీరో అవుతా అని చెప్పేసి అనుకున్నాడు వచ్చి వీడు. అట్లా ఏం కాలేదు, దిక్కులేని చావు వచ్చింది లాస్ట్కు. జనంలోకి జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ పేరుతో 100 కోట్ల మహాసేవ యజ్ఞం. ఈ నెల 18న తిరుపతి తాజ్ హోటల్ వేదికగా చారిత్రక ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారబోతుందనే చర్చ మొదలైంది. దశాబ్దాలుగా నందమూరి అభిమానులు, రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్న చారిత్రక ఘట్టానికి అడుగులు పడుతున్నాయి. కేవలం వెండి తెరపైన కాకుండా వాస్తవ జీవితంలోనూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటరత్న, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రజల బాట పడుతున్నారు. కేవలం ఒక సినిమా గ్లామర్ను నమ్ముకుని హడావుడిగా పార్టీలు ప్రకటించే సాంప్రదాయానికి భిన్నంగా అత్యంత పకడ్బందీగా హేతుబద్ధమైన విశ్లేషణతో ఆయన తన ఎంట్రీకి అడుగులు వేస్తున్నారు. తాత ఎన్టీఆర్ నాడు చైతన్య రథంపై ఊరువాడ తిరిగి సృష్టించిన ప్రపంచనాన్ని నేడు అదే ఊరువాడ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ సేవాయజ్ఞం రూపంలో పునరావృతం చేయబోతున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి ఎంట్రీ కాదు, ఒక సరికొత్త సామాజిక నాయకత్వానికి జరుగుతున్న అంకురార్పణ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న అత్యంత సంచలనాత్మక నిర్ణయం ఊరువాడ సేవా కార్యక్రమం. రాజకీయాల్లోకి రాకముందు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆయన నిబద్ధతను, సేవా దృక్పథాన్ని స్పష్టం తెలియజేస్తుంది. ఈ 100 కోట్ల నిధులతో రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తిగత ట్రస్ట్ లేదా సంస్థ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించి క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించడం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. జూనియర్ ఎన్టీఆర్ కేవలం రాజకీయ అధికారం కోసం కాకుండా ఒక బలమైన సామాజిక పునాదిని నిర్మించుకోవాలని, ప్రజల హృదయాల్లో శాశ్వతం స్థానం సంపాదించుకోవాలని ఎంత లోతైన కసరత్తు చేశారో అర్థమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది నిరుపేద కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరింది. ఏదైనా ఒక మహాకార్యాన్ని తలపెట్టినప్పుడు అది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభించడం తెలుగువారి సెంటిమెంట్. సరిగ్గా ఇదే సెంటిమెంట్ను గౌరవిస్తూ కోట్లాది మంది 20,000 పైన తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి తన రాజకీయ సేవ ప్రస్థానాన్ని ప్రారంభించాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన తిరుపతిలోని ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ వేదికగా ఆయన ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ వేదికపై నుంచే ఊరువాడ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలను, 100 కోట్ల రూపాయల ఖర్చు వెనుక ఉన్న బ్లూ ప్రింట్ను, తన భవిష్యత్ కార్యాచరణను రాష్ట్ర ప్రజల ముందు ఉంచున్నారు. ఈ పత్రికా సమావేశం కోసం జాతీయ మీడియా సైతం దృష్టి సారించింది. ఈ ఒక్క ప్రకటనతో ఎన్టీఆర్ తన రాజకీయ ఉద్దేశాలను కుండబద్దలు కొట్టబోతున్నారని, ఇది రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చివేస్తుందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన మేధోపరమైన అంశం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తున్న స్ట్రాటజీ అచ్చం తమిళనాడులో దళపతి విజయ్ అమలు చేసిన వ్యూహాన్ని పోలి ఉండటం. టీవీకే విజయ్ పార్టీ పెట్టడానికి ముందు తన అభిమాన సంఘాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన సేవా సంస్థలుగా మార్చి విద్య పురస్కారాలు, అన్నదానాలు, ఉచిత వైద్య శిబిరాలతో దశాబ్దానికి పైగా ప్రజలకు సేవ చేశారు. తద్వారా సినిమా అభిమానులను బలమైన పొలిటికల్ కేడర్గా మార్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే అద్భుతమైనటువంటి ఫార్ములాను ఏపీలో అమలు చేస్తున్నారు. ఊరువాడ కార్యక్రమం ద్వారా తనకున్న కోట్లాది మంది అభిమానులను ఒక సామాజిక సైన్యంగా మలచబోతున్నారు. ఈ వ్యూహం వల్ల ఆయనపై కేవలం సినిమా యాక్టర్ అనే ముద్ర పోయి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు అనే బలమైన ఇమేజ్ స్థిరపడుతుంది. విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఎలాగైతే షేక్ అయ్యాయో, జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకు ఏపీలో అంతకు మించిన సుడిగాలి రావడం ఖాయం. ఈ సంచలన ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో రాబోయే మార్పులపై భారీ ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో యువత, తటస్థ ఓటర్ల శాతం అత్యంత కీలకం. పాన్ ఇండియా స్టార్గా, అద్భుతమైన వక్తగా, అన్ని వర్గాలను ఆకర్షించగల మాస్ లీడర్గా జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్ ఏ ఇతర నాయకుడికి లేదు. ఆయన 100 కోట్లతో సేవా కార్యక్రమాలు మొదలు పెడితే సాంప్రదాయ రాజకీయ పార్టీలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ధీటుగా ఒక సమాంతర ప్రజా సంక్షేమ వ్యవస్థను ఆయన సొంతంగా నిర్మించినట్లు అవుతుంది. ఇది అధికార ప్రతిపక్ష పార్టీలకు తీవ్రమైన సవాల్ విసురుతుంది. ముఖ్యంగా యువతలో ఒక సరికొత్త రాజకీయ ఉత్తేజం వస్తుంది. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కేవలం అభివృద్ధి,
సేవ అనే ఎజెండాతో ముందుకు వస్తున్న తారక్ ఎంట్రీ వల్ల రాబోయే రోజుల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు పూర్తిగా మారిపోవడం తథ్యం. మొత్తం మీద చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఒక సాధారణ విషయం కాదు, అదొక రాజకీయ సునామీకి హెచ్చరిక. నందమూరి రామారావు వారసత్వాన్ని గుండెలో పెట్టుకున్న తెలుగు ప్రజలు ఆయన రూపం, వాగ్దాటి, పౌరుషం పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ను ఆధునిక రాజకీయ నాయకుడిగా గుండెలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా ప్లాట్ఫామ్పై తన సత్తా ఏమిటో దేశానికి చాటి చెప్పిన తారక్ ఇప్పుడు ఊరువాడ అనే సామాజిక ఆయుధంతో రాజకీయ రణరంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 18న తిరుపతిలో జరగబోయే మహాఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయంగా మిగిలిపోతుంది. తాతకు తగ్గ మనోడిగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టే దిశగా జూనియర్ ఎన్టీఆర్ వేస్తున్న ఈ తొలి అడుగు తర్వాత పరిణామాలపై ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీ నాడు తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. అది తన రాజకీయ రంగ ప్రవేశానికి ఒక పునాదిలాగా మనం అనుకోవచ్చు. ఊరువాడ అనేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాడు. ఈ ఊరువాడ కోసం 100 కోట్ల రూపాయలు దానికి విరాళంగా కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 100 అంటే ఒక సంస్థ పెట్టి దానికి 100 కోట్లు ఇస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. అంటే సమాజానికి ఏదో చేయాలి, మన ప్రజలకి ఎన్నో పథకాలు అందజేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక థాట్, విజన్ ఉంటేనే ఆ విధంగా మనం చేస్తారు. సో జూనియర్ ఎన్టీఆర్ మన అందరూ తెలుసు, డైలాగులు కావచ్చు, వాగ్దాటి కావచ్చు, ఆ పోలిక కావచ్చు, మొత్తం కూడా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారిని అచ్చు గుద్దినట్టే ప్రింట్ తీస్తే ఎలా ఉంటాడో సేమ్ అదే తరహాలో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. మరి అట్లాంటి సేమ్ ఆ వాగ్దాటి కానీ, ఆ చాతుర్యం కానీ, ఆ పోలికలు కానీ మరి ఎవరికి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినంతగా ఎవరికి కూడా రాలేదు. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ చెప్పే విధానం కావచ్చు, ఆ నడిచే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆ చెయ్యి అటు ఇటు తిప్పడం ఏదైతేనేమి మొత్తం తాతను పుణికిపుచ్చుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా వచ్చి రాజకీయాలు వచ్చి ఒక ప్రపంచం సృష్టించిందో అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోతున్నాడు. అది ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశానికి ఒక పునాదిలాగా అనుకోవాలి. ఏదైతే తిరుపతిలో పెట్టేటువంటి ప్రెస్ మీట్ ఊరువాడ కార్యక్రమంతోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధం అయిపోతుంది. 18వ తేదీ నాడు ఆయన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడుతున్నాడట తిరుపతిలో ఒక హోటల్లో పెట్టి. ఆ ఊరువాడ కార్యక్రమం ఏంటిది, అందులో ఎలా ఆ 100 కోట్లు ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి పేదలకు అందజేయాలనేటువంటి నేపథ్యంలో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పబోతున్నాడు. అది కానీ ఆ రోజు ఖచ్చితంగా అంటాడు ఇది రాజకీయం కోసం కాదని చెప్పేసి అంటాడు. కానీ ఖచ్చితంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఏదో ఒక రోజు తథ్యం అనేది నిజం. అది దానికోసమే ఇవంతా కూడా చేస్తూ ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తాత పెట్టినటువంటి పార్టీ జనాలు కోరుతూ ఉన్నారు, నందమూరి అభిమానులు కోరుతూ ఉన్నారు. చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని చెప్పేసి తెలుగు వాళ్ళు కూడా చాలామంది కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గంలో కూడా చాలామంది కోరుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పేసి. మరి అది ఏ విధంగా తన తాతగారి పెట్టినటువంటి పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా, లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అవ్వగలడా అనేది కూడా మనం చూడాలి. తమిళనాడులో విజయ్ కూడా ఇదే తరహాలో అభిమాన సంఘాలు కొన్ని పెట్టిండు. పార్టీ పెట్టక ముందు అది పెట్టి సేవా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత జనాల్లో తీసుకెళ్ళిన తర్వాత పార్టీ పెట్టిండు. అదే స్ట్రాటజీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాడుతూ ఉన్నారు. మరి తమిళనాడులో రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ కులం, మతం, ప్రాంతం చూడరు. కానీ మన దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందంటే కులం చూస్తారు మన వాళ్ళు, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో మతం చూస్తారు, ప్రాంతం చూస్తారు. వీడు మనోడా కాదా, మన కులపుడా కాదా, మన మతముడా కాదా అని చూస్తారు మన వాళ్ళు ఇక్కడ. మరి అక్కడ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన ఇక్కడ రాజకీయాలు మనం చూసినాం, తట్టుకోగలడా? ఇప్పటికే గతంలో మనం చూసినాం నందమూరి కుటుంబంతో కానీ నారా కుటుంబంతో కానీ ఎక్కువ కనెక్ట్ కాకపోయి ఉండే. ఎప్పుడైతే తనకు పేరు వచ్చిందో ఆ తర్వాత నందమూరి కుటుంబమే, నారా కుటుంబమే తన దగ్గరికి తీసుకుందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత రాజకీయాల 2009లో
ప్రచారం చేసిండు టీడీపీ పార్టీకి, అప్పుడు మహాకూటమికి సపోర్టుగా. సేమ్ తాతలాగానే మాట్లాడిండు. అదే కార్మికు డ్రెస్, కాకి షర్టు, కాకి ప్యాంట్ వేసుకొని ప్రచారం చేసిండు టీడీపీ పార్టీ కోసం. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయిండు. తన తండ్రి కూడా హరికృష్ణ గారు కూడా ఫస్ట్లో టీడీపీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆ కుటుంబానికి కాస్త దూరంగా ఉన్నాడు అన్న వాస్తవం మాట కూడా నిజం. చంద్రబాబు నాయుడు గారికి, అది హరికృష్ణ గారికి కాస్త గ్యాప్ ఏర్పడ్డది అనే మాట వాస్తవం ఇది. మరి ఇలాంటి తరుణంలో గతంలో ఏది భువనేశ్వర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో వాళ్ళు ఇష్టానుసారంగా పర్సనల్గా మాట్లాడినప్పుడు అప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అప్పుడు ఎన్టీఆర్ కూడా అప్పుడు ఫారిన్లో ఉన్నాడు, మాట్లాడిండు, కానీ ఎక్కువ మాట్లాడలేదు. జస్ట్ మామూలుగా అట్లా అని విడిచిపెట్టిండు. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆయన స్నేహితులు కాబట్టి ఏమనలేకపోయాడు. జస్ట్ అట్లా ఒక తాత ఒక మేనత్త మీద ఆ రకంగా మాట్లాడితే సింపుల్గా స్పందిస్తారని చెప్పేసి అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి ఎన్టీఆర్ గారి పైన. మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీలో చేరుతాడా, లేదంటే కొత్తగా పార్టీ పెడతాడా, కొత్తగా పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా అనేది కూడా మనం చూడాలి. ఒకవేళ కనుక రాజకీయ రంగ ప్రవేశం టీడీపీతో ఉంటే మాత్రం, ఎందుకంటే టీడీపీలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అయిపోయారు. ఆల్రెడీ 75 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన కూడా పని చేస్తున్నారు, అది ఇట్లా ఏం లేదు. కానీ యువ నాయకత్వంలో భాగంగా టీడీపీలోకి వస్తే మాత్రం మరి టీడీపీలో ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఒక నారా లోకేష్ ఉన్నారు. తర్వాత అదేవిధంగా జనసేన పార్టీ పొత్తులో ఉంది. అక్కడ పొత్తులో ధర్మంగా మరి నెక్స్ట్ రాజకీయాలు ఎలా ఉండేది కూడా తెలియదు. రాజకీయ సమీకరణ మారితే రేపటి రోజున ఆ పొత్తులో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి బయటకు కూడా రావచ్చు. జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపూర్ణమైన ఒక సంపూర్ణ రాజకీయ పార్టీగా ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది, టీడీపీలో చేరితే ఏ విధంగా ఉంటుంది? కానీ ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే మాత్రం ఇది ఒక ప్రపంచం అయితే కనిపిస్తుంది. పక్కా సీనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడైతే ఏ విధంగా అయితే ఉండదో సేమ్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే కూడా రాజకీయాలు మొత్తం కూడా షేక్ అయిపోతాయి ఒక్కసారిగా. ప్రభుత్వాలకు ప్రతిపక్షాలందరూ కూడా ఇది ఒక నిద్ర లేనిటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు ఆయన రాజకీయాలకు వస్తే. చూద్దాం జనంలోకి జూనియర్ ఎన్టీఆర్ మరి వస్తే కేవలం ఊరువాడ పేరుతో అక్కడికే పరిమితం అయిపోతాడా, లేదంటే ఇంకా రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉందా? ఇంతకీ ఈ నెల 18వ తేదీ నాడు తిరుపతిలో ఆ హోటల్లో ఏం మాట్లాడబోతున్నారనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉత్కంఠత కనిపిస్తాం. ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు బోనాలు. అన్ని శాఖలతో సమన్వయ ఏర్పాట్లు పూర్తి. ప్రధాన ఆలయాల్లో వైభవంగా బోనాలు. పోలీసుల పటిష్ట భద్రత ఏర్పాట్లు. ప్రత్యేక బస్సులతో భక్తుల రవాణా. దేవాలయాల వద్ద క్యూలైన్ ఏర్పాటు. బోనాలు వచ్చేసినాయి, ఆషాఢ బోనాలు. ఇక మొత్తం హైదరాబాద్లో మొత్తం వేరే ఉంటుంది. ఇక పోతురాజులు శివసత్తుల కోలాహలంతో ఇది ఒక మంచిగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు అంటే దాదాపు నెల రోజుల పాటుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూలై 20, 21, 22 తేదీలో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం భాగంగా 20న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21న అమ్మవారి కళ్యాణం, 22న రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళ్ దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు 9న హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు నగరంలోని ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారట. ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ, జిహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ, ట్రాన్స్కో, హైదరాబాద్ మెట్రో, వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్, పౌర సరఫరాల శాఖ, టీజీఎస్, ఆర్టీసీ, రైల్వే, సమాచార పౌర సంబంధాల శాఖ, పురావస్తు శాఖతో పాటు
ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దేవాలయాల వద్ద క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతుల, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, భద్రత, ప్రత్యేక బస్సుల నిర్వహణ, పూల అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. సో ఇది మొత్తానికైతే ఆషాఢ బోనాలు మొదలు కాబోతున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం అదేవిధంగా అధికారులు మొత్తం కూడా సర్వం సిద్ధమైతే చేస్తూ ఉన్నారు. సో ఆషాఢ బోనాలు వచ్చిందంటే చాలు హైదరాబాద్ ఒక కోలాహలం కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం కూడా నిండిపోతుంది. ఈ బోనాల ఫెస్టివల్, ఈ డప్పుల చప్పుళ్ళు, ఈ మన నెత్తిన బోనం ఎత్తుకొని అదేవిధంగా శివసత్తుల ఊరేగింపులతో అటు బలకపేట ఎల్లమైతేనేమి, కట్టమైసమైతేనేమి, అలంకరణలు మొత్తం కూడా ఆ దేవతలకు అమ్మవార్లకు పూజలు మనం సమర్పిస్తాం. సో ఇది ఒక నెల రోజుల పాటు చాలా గ్రాండ్ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ కార్యక్రమానికి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ బంధువులతో పాటుగా పక్క జిల్లాల పక్క ఊళ్ళను కూడా చాలామంది వీక్షించడానికి వస్తూ ఉంటారు. అలా వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు. పేపర్ లీకులు, అవినీతిపై కేంద్రం మౌనం వీడాలి. భారత విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ విమర్శలంట. భారత విద్యా వ్యవస్థపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ నిజాయితీ లేని దోపిడీ యంత్రంగా మారిందని ఆరోపించిన ఆయన వరుస ప్రశ్నపత్రాల లీకులు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ స్పందించడం లేదని విమర్శించారు. సోమవారం సామాజిక మాధ్యమాల వేదిక ఎక్స్లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తన అభిప్రాయాలు వెల్లడించారు. అవినీతి, అన్యాయం, పక్షపాతం, నిజాయితీ లేని వ్యవస్థ అనే పదాలు తనవి కాదని దేశవ్యాప్తంగా విద్యార్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం అని పేర్కొన్నారు. విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయాల్సిన విద్యా వ్యవస్థ వారి కుటుంబాలను అప్పులు, మానసిక ఒత్తిడి, నిరాశ వైపు నెడుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కొనసాగుతున్నటువంటి అవినీతే ప్రశ్నపత్రాల లీక్ మాఫియాకు ప్రధాన కారణమని, పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ మాఫియా ఒక్కసారిగా నాశనం చేస్తుందని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకుల వంటి కీలక అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌనం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రశ్నించాల్సిన మీడియా కూడా దీర్ఘకాలంగా మౌనంగా ఉందని ఆయన విమర్శించారు. ఎక్కడ మౌనంగా ఉందండి? మౌనంగా ఎక్కడుంది? మీడియా ఇస్తుంది, ఇచ్చేకాడికి చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం పేపర్ లీకేజ్ పైన కవరేజ్ చేస్తూ ఉన్నారు, వార్తలు వస్తున్నాయి. సో ఇది అంటే ఈ పేపర్ లీకేజ్, ఈ అవినీతి పైన రాహుల్ గాంధీ చాలా అంటే చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఈ పేపర్ లీకేజ్ పైన ఆయన ఉద్యమిస్తున్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇదే అంశం పైన వాళ్ళు ముఖ్యంగా నిరుద్యోగ సమస్యల గురించి, ఈ పేపర్ లీకేజీల గురించి వాళ్ళు ఎక్కువ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అక్కడిక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే రాహుల్ గాంధీ మరి చాలా అంటే చాలా శ్రమిస్తున్నారు. ఏది నిరుద్యోగుల కోసం కావచ్చు, విద్య కోసం, వైద్య కోసం కావచ్చు. మరి నెక్స్ట్ ఎలక్షన్లో వరకైనా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి రాహుల్ గాంధీ చేసినటువంటి ఉద్యమాన్ని గుర్తిస్తారా? ఎందుకంటే గతంలో కూడా రాహుల్ గాంధీ చాలా కార్యక్రమాలు చేసిండు. దేశం మొత్తం కూడా ఆయన పాదయాత్ర చేసి అన్ని సమస్యలు తెలుసుకున్నాడు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలు, ఇవి ఎక్కువ ఆయన దృష్టిలో చేసుకున్నాడు. మరి అప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఆయన ఇండియా కూటమిలో ఉండే. మరి నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ ఉద్యమాలను, ఈ పోరాటాలను గుర్తించి నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా ఆయనను అందరూ కలిసికట్టుగా ప్రధానమంత్రి పీఠం పైన కూర్చోబెడతారా? మరి సోనియా గాంధీ గారు ఆ పీఠం పైన కూర్చోలేకపోయారు కొన్ని కారణాల వల్ల. మరి తన కళ, తన కొడుకును ఏ విధంగా ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక నేపథ్యం ఉంది. మరి దానిలోనైనా సక్సెస్ అవుతారా? నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా మరి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారనేది మనం చూడాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నామండి ANN తెలుగు.